1958 అక్టోబరు నాటి బేతాళ కథ. చేజిక్కిన శత్రువు. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నీలాంటి సన్మార్గులు వ్యర్థ శ్రమకు గురి అవుతారు. రాజభూషణుడి వలె మహాద్రోహం చేసిన వాళ్ళు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడు అనే వైద్యుడు ఉండేవాడు. అతను భరతఖండం అన్ని మూలలో తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకుని మణిప్రస్థ నగరపు రాజు వద్ద రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు. రాజభూషణుడు వయసుకు చిన్నవాడైనా ఒక్క వైద్యంలోనేగాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు. మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడు అనేవాడు చాలా పొగరబోతూ దుర్మార్గుడు. అతను తన ఈడు వారిని కొందరిని జీతాలిచ్చి తన వద్ద ఉంచుకుని వాళ్లను వెంట వేసుకుని తిరుగుతూ అచ్చుపూసిన ఆబోతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలు చూసి ఆనందిస్తూ ఉండేవాడు. జయభద్రుడు రాజభూషణుడితో 1-2 సార్లు వెటకారంగానూ అలక్ష్యంగానూ మాట్లాడి కోపం తెప్పించాడు. కాని రాజభూషణుడు తన కోపాన్ని అణచుకొని, మహారాజా, మనిషికి తగిన మర్యాద చూపటం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు. పొగరబోతులకు ఆత్మాభిమానం గల వాళ్లంతా పొగరబోతులుగానే కనబడతారు కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది. ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది. చీకటి పడిన కొంతసేపటికి జయభద్రుడు, అతని అనుచరులలో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలు ఎక్కి వస్తూ ఉండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వాళ్లకు ఎదురుగా వచ్చాడు. రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రానికి అడ్డంగా నడిపి, నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను, ఇదిగో నేను ఇచ్చే మర్యాద అంటూ వర నుండి కత్తి దూశాడు. రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు. ఇద్దరూ గుర్రాలు దిగి కత్తి యుద్ధానికి తలపడ్డారు. రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ దగ్గరలో నిలబడ్డాడు. జయభద్రుడికి మాటలలో ఉన్న పౌరుషం చేతల్లో లేదు. రాజభూషణుడు కత్తి ఎత్తి అతని నెత్తిన ఒక్కటి పట్టబోతూ ఉండగా వీరవర్మ అడ్డంగా వెళ్ళాడు. మరుక్షణం వీరవర్మ తల 2గా తెగిపోయింది. ఈ సందులో జయభద్రుడు గుర్రమెక్కి పారిపోయాడు. తాను ఇక ఆ రాజ్యంలో ఉండటం క్షేమం కాదని రాజభూషణుడు గ్రహించి తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు. తెల్లవారేలోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఏ భయమూ లేదు. అందుకని అతను తెల్లవారులు గుర్రాన్ని అతి వేగంగా దౌడు తీయించాడు. కాని అతను రాజ్యపు సరిహద్దు దాటేలోపుగానే తెల్లవారిపోయింది. గుర్రం అలిసిపోయి ఉన్నది. రాజభూషణుడు కూడా అలిసిపోయి ఉన్నాడు. ఇద్దరికీ నిద్రాహారాలు లేవు. అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది. ఆ పగలల్లా ఎవరి ఇంటనైనా విశ్రాంతి తీసుకుని రాత్రి చీకటి పడగానే మళ్లీ ప్రయాణం సాగిద్దామని రాజభూషణుడు నిశ్చయించుకుని గ్రామంలోకి వెళ్ళాడు. శత్రుంజయవర్మ అనే ఆయన ఇంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది. శత్రుంజయుడు వృద్ధుడు. ఆయన గొప్ప ధనికుడు కాదు గాని వాళ్ళది గొప్ప వంశం. ఆయన అల్లుడు ఆ గ్రామానికి అధికారి. ఆయన కొడుకే వీరవర్మ. వీరవర్మ మరణ వార్త ఇంకా ఈ గ్రామానికి చేరలేదు. తన కొడుకును చంపిన వాడికే తాను ఆశ్రయమిచ్చానని శత్రుంజయుడికి తెలియదు. తనకు ఆతిథ్యమిచ్చిన వృద్ధుడు తన చేత చనిపోయిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు. రాజభూషణుడు ఆ పగలలా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సాయంకాలం అతను శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది. ఈ శత్రుంజయుడి కొడుకే తన చేత చనిపోయాడని, ఆయన నుండి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే రాజభూషణుడికి పశ్చాత్తాపము భయము ఒక్కసారిగా కలిగాయి. ఇక తాను ఆ గ్రామంలో ఉండటం క్షేమం కాదు. వీరవర్మ మరణ వార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది.
తనను ఆ ముసలాయన తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన అల్లుడే గ్రామాధికారి కూడాను. అందుచేత రాజభూషణుడు లేచి నిలబడి, అయ్యా, ఇక నాకు సెలవిప్పించండి. మీ ధర్మాన నేను నా గుర్రము ప్రయాణపు బడలిక నుండి తీరుకున్నాం. నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. అప్పుడు శత్రుంజయుడు, అదేం నాయనా, కొద్ది ఘడియలలో చీకటి పడబోతోంది కదా, రేపు వెళ్ళకూడదా అన్నాడు. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటి అంటూ రాజభూషణుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు. ఇంతలో శత్రుంజయుడి అల్లుడి నౌకరు వచ్చి, బాబూ, అమ్మగారికి అకాలంగా నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వైద్యుడు తన వల్ల కాదంటున్నాడు. పెద్ద వైద్యులను ఎవరన్నా పిలిపించాలట. ఏం సెలవు అని అన్నాడు. తన కుమార్తె ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతటా కొట్టుకున్నది. ఒక చెంప చీకటి పడబోతున్నది. మంచి వైద్యులను రప్పించాలంటే మణిప్రస్థానికి కబురు పంపాలి. ఆయన పడుతున్న ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణోద్దేశం మార్చుకుని, తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను. నేను ఘనవైద్యుణ్ణి, నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు. శత్రుంజయుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన రాజభూషణుణ్ణి వెంటబెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు. రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించి, నేను రావటం చాలా మంచిదయ్యింది. ఈమె చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నది. అయితే ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను. బహుశా తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది. 2 ప్రాణాలు దక్కేలాగూ చూస్తాను. మీరు ఏమీ అధైర్యపడకండి అన్నాడు. అర్ధరాత్రి దాటినాక మణిప్రస్థం నుండి గ్రామాధికారికి రాజుగారి నుండి తాకీదు వచ్చింది. గడచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడు అనేవాడు రాజకుమారుడైన జయభద్రుడిపైన, అతని వెంట ఉన్న వీరవర్మ పైన అకారణంగా కత్తి దూసి వీరవర్మను చంపి పరారీ అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామాలకేసి వచ్చే పక్షంలో పట్టుకుని విచారించి మరణదండన విధించవలసినది అని రాజాజ్ఞ. తన కొడుకు మరణ వార్త వినగానే మొదట శత్రుంజయుడు కుప్పగా కూలిపోయాడు. ఆయనకు వీరవర్మ ఒకడే కుమారుడు. వాడే బ్రతికి బాగుపడి తన కీర్తిని వంశాన్ని నిలబడతాడని శత్రుంజయుడు కలలు కన్నాడు. ఆ కలలన్నీ ఒక్కసారిగా కళ్ళలయ్యాయి. ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు. ఆ అతిథి తన పేరు చెప్పలేదు, కానీ మిగిలిన విషయాలన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి. అతనిది మణిప్రస్థం. అతను ఘనవైద్యుడు. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారి తన గ్రామం చేరాడు. అతనే రాజభూషణుడని, తన ఏకైక పుత్రుణ్ణి హత్య చేసిన వాడని శత్రుంజయుడికి స్పష్టమయ్యింది. తన కడుపులో చిచ్చు పెట్టిన ఈ దుర్మార్గుణ్ణి తన చేతులతోనే చంపి పగ తీర్చుకోవాలి అని అనిపించింది ఆ వృద్ధుడికి. ఆయన ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడక ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఒకచోట ఆయనకు ఒక గండ్రగొడ్డలి దొరికింది. దాన్ని చేత పట్టుకుని ఆయన తన కూతురు ఉన్న గదిలోకి చటాలున ప్రవేశించాడు. ఆయన కుమార్తె మంచం పైన పడుకుని ఉన్నది. రాజభూషణుడు కొంచెం యువతలగా నిలబడి చేతిలో ఏదో పట్టుకుని ఉన్నాడు. రాజభూషణ అని శత్రుంజయుడు గట్టిగా అరిచాడు. రాజభూషణుడు వెనక్కు తిరిగి చూశాడు. శత్రుంజయుడికి అనుమానం ఏదన్నా మిగిలి ఉంటే ఆ కాస్త తీరిపోయింది. కానీ ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసికందు కనిపించాడు. అయ్యా, నా పని సక్రమంగా నెరవేరింది. నీ కుమార్తెకు కానీ ఈ బిడ్డకు కానీ ఇక ఏ అపాయమో లేదు అన్నాడు రాజభూషణుడు. శత్రుంజయుడి చేతి నుండి గండ్రగొడ్డలి జారి క్రింద పడిపోయింది. బాబూ, నీకు ఈ ఇంట చాలా పెద్ద అపాయం రానున్నది. నువ్వు వెంటనే బయలుదేరి నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గద్గద కంఠంతో. రాజభూషణుడు జరిగిన సంగతి గ్రహించాడు. అతడు అప్పటికప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారే లోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసినాక కూడా శత్రుంజయుడు కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు నిలిచిపోయాడు?
తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు మణిప్రస్థం నుండి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడి నుండి పారిపోకపోవటంలో అర్థమేమిటి? అది అలా ఉంచి శత్రుంజయుడు గండ్రగొడ్డలితో తన చేత చిక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. రాజభూషణుడికి ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేటందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాడు. శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడటంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు. అంతేకాక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనవన్ని కూడా కళ్ళజూశాడు. 2 ప్రాణాలను కాపాడగలందులకు రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని, పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపుచ్చాడని గ్రహించి శత్రుంజయుడు అతన్ని చంపలేకపోయాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం. స్వస్తి.